చారు వాళ్ళ నాన్నని పద్మలాగా చీరగట్టుకుని రమ్మని చెప్పి ఇంటికి తీసుకొస్తుంది. ఇక అందరూ నిద్రపోతూ ఉంటే పద్మ గదిలో ఉన్న నగల్ని దొంగతనం చేయటానికి చారు ప్లాన్ చేస్తూ ఉంటుంది. అలా అందరినీ కూడా మాయ చేసేసి పద్మ గదిలో ఉన్న తాను ఇచ్చిన గిల్ట్ నగల్ని వాళ్ళ నాన్న చేత దొంగతనం చేయించేసి అక్కడి నుంచి మెల్లగా పంపించేస్తుంది. తర్వాత సీను మళ్ళీ కొత్త విడాకుల పేపర్స్ రెడీ చేసుకుని చారు దగ్గరికి, చారు ఇదిగో నీ ఆటోగ్రాఫ్ కావాలి కదా ఈ పేపర్స్ మీద చెయ్యి అని చెప్పి అడుగుతుంటే, నేనెందుకు చేయాలి బావా, నేను చేయను, నేను చారు అంటూ ఉంటుంది. ఏంటి విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేస్తావా లేదా, మర్యాదగా చెయ్యి అని బలవంతంగా చారు చేయి పట్టుకుని సంతకం చేయించిపోతూ ఉంటాడు సీను. చారు విదిలించేసుకుని నేను చేయను అంటూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ హాల్లోకి వస్తుంది. అప్పుడే రఘురాం లోపలికి వస్తూ ఉంటాడు. చారు రఘురాంకి డాష్ ఇచ్చేస్తుంది. ఏమైందమ్మా చారు అని చెప్పి రఘురాం అడుగుతుంటాడు. పెన్నన్న చూడండి పెదనాన్న, చీను బావ విడాకుల పేపర్స్పై సంతకం చేయమని వేధిస్తున్నాడు, నేను చేయనని ఎంత చెప్పినా కూడా వినట్లేదు, చేయమని వేధిస్తున్నాడు పెదనాన్న అని చెప్పి రఘురాంకి చారు చెప్తూ ఉంటుంది. సీను చారు చెప్తున్నది నిజమేనా అని రఘురాం గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు. అవును మామయ్య, నేను చారుకి విడాకులు ఇస్తున్నాను అని చెప్పి సీను చెప్తూ ఉంటాడు. దాంతో రఘురాం ఒక్కసారిగా చీను చెంప పగలగొడతాడు. ఒక్కసారి కాకుండా 2-3 సార్లు రఘురాం చీను చెంప పగలగొడుతూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, చారుతో బుద్ధిగా కాపురం చేసుకోమని చెప్తే నువ్వు విడాకులు అని రఘురాం ప్రశ్నిస్తూ ఉంటాడు. ఒక హంతకురాలతో నేను కాపురం ఎలా చేయాలి మామయ్య, ఒక హంతకురాలతో కాపురం చేసి నా బ్రతుకి ఏం అర్థం ఉంటుంది అని సీను చెప్తూ ఉండడంతో, ఏంటి చారు అంతకురాలా అని చెప్పి రఘురాం అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి చారు ఏ విధంగా అంతకురాలు అని సీను చెప్తాడో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.